హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే వాంతారా. సో నాట్ లైక్ దట్ కాంతారా, దిస్ ఈజ్ వాంతారా. సో ఈ వాంతారా అనేది ఒక బిగ్ 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 అంటే బిగ్ ఫారెస్ట్ అనమాట. అది దానంతటా అదే న్యాచురల్గా ఏర్పడ్డ ఫారెస్ట్ కాదు. సో మనకి తెలుసు కదా, ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ, ఇతని స్టోరీ మనం తెలుసుకుందాం అనమాట. సో ఇప్పుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ చిన్నప్పటి నుండి పెట్ లవర్ అనమాట. డాగ్స్ కానీ, యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ అతనికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో తను చిన్నప్పటి నుండి ఇంట్లో పెంచుకున్న పెట్స్ నుండి తన కోరిక ఎక్కడికి పెరిగిందంటే ఒక పెద్ద అడవి సృష్టించే విధంగా పెరిగిందనమాట. సో అదే వాంతారా. సో ఈ వాంతారాలో చాలా రకాల యానిమల్స్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్, ఇలా అన్నిటినీ అక్కడ ఉంచి వాటికి కావాల్సిన న్యాచురల్ ఫుడ్, కావాల్సిన ఆ ట్రీట్మెంట్ కూడా మనుషులకే ఎందుకు ట్రీట్మెంట్ చేయాలి, యానిమల్స్కి కూడా, బర్డ్స్కి కూడా ట్రీట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ ఇప్పిస్తూ వాటిని సురక్షితంగా చూసే ఒక ప్లేస్ అన్నమాట వాంతారా. సో ఇప్పుడు ఈ వాంతారాకి మాధురి అనే ఏనుగుకి ఏంటి సంబంధం అనేది ఒకసారి అయితే మనం తెలుసుకుందాం అనమాట. మహారాష్ట్రలోని కొల్లాపూర్ జిల్లాలో ఉన్న జైన్ మఠంలో ఒక ఏనుగు 34 ఇయర్స్గా అక్కడే వాళ్ళతో ఉంటుందన్నమాట. ఆ టెంపుల్కి అది ఏనుగు అనేది చాలా అంటే చాలా స్పెషల్ అన్నమాట. సో ఇప్పుడు దాని పేరు మాధురి. ఈ మాధురికి వాంతారాకి మధ్య ఇష్యూ ఏంటి, ఈ సుప్రీంకోర్టు వాంతారాలో ఎందుకు రీసెర్చ్ చేయడం జరుగుతుంది, లైక్ దట్ ఎంక్వైరీ అంటారు కదా, అది చేయడం ఎందుకు జరుగుతుంది అనేది స్టోరీ అయితే మనం ఇప్పుడు ఉందామన్నమాట. సో ఈ అనంత్ అంబానీ యానిమల్స్ లవర్ కాబట్టి తను ఆ యానిమల్స్ అన్నింటినీ ఒక దగ్గర చేర్చి వాటికి ప్రొటెక్షన్ ఇస్తూ వాటిని సంరక్షణ చూపిస్తున్నాడు అనమాట. సో అందులో భాగంగా మనోడు ఏమనుకున్నాడంటే, ఈ కొల్లాపూర్ డిస్టిక్లో ఉన్న మాధురి అనే ఏనుగు దేవుని పేరుతో పూజలు చేస్తూ దానికి ఫ్రీడమ్ లేకుండా అది చాలా హింసించబడుతుంది, దాని హెల్త్ కూడా బాగాలేదు అని చెప్పేసి పెటాలో మాత్రం దానికి ఆపోజిట్గా కోర్టులో కేసు వేసిరన్నమాట. సో అది చిన్న ఇష్యూ కాస్త ఇప్పుడు సుప్రీంకోర్టుని కదిలించే విధంగా మారింది ఒక ఏనుగు. సో అసలు స్థానికులు, అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారంటే, యానిమల్స్కి అడవి సృష్టించడం ఎందుకు, అవి న్యాచురల్గా వేటాడి ఫుడ్ సంపాదించుకొని న్యాచురల్గా బతికే తత్వాన్ని పోగొట్టుకుంటాయి, ఇది ఒక పెద్ద స్కాము, దీని వెనకాల ఈ వాంతారాలో ఇన్నర్ సైడ్ చాలా అంటే చాలా ఘోరాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు ఆరోపిస్తున్నారు అనమాట. సో ఈ కొల్లాపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఈ మాధురి అనే ఏనుగు అక్కడ ఉన్న ప్రజలకి చాలా అయితే చాలా కనెక్ట్ అయిందనమాట. సో ఈవెన్ దాన్ని అక్కడ నుండి తీసుకుపోతున్నప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రజలు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. చివరికి ఏడ్స్తూ కన్నీటి వీలుకోవడం అయితే ఆయనకి చెప్పారనమాట. సో ఇప్పుడు అదే కేసు నడుస్తుందన్నమాట. సో మీరేమనుకున్నారో వీడియో అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.